ఈరోజు కందిబ్యాళ్ళు గోంగూర పప్పు చేస్తున్నానండి. దానికి కావాల్సింది పప్పు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం ఫ్రెండ్స్. కందిబ్యాళ్ళని శుభ్రంగా కడిగి ఇలా ఉంచుకోవాలి. ఆనియన్ ఒకటి కట్ చేసుకోవాలి. కట్ చేసి ఇందులో వేసుకోవాలి. అలాగే ఒట్టిమిరపకాయలు శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి. అలాగే టమాటా ముక్కలు కట్ చేసి వేసుకుందాం. కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేసేద్దాం. తగినంత ఉప్పు వేసుకుందాం. పసుపు పొడి 1/2 స్పూన్ వేద్దాం. జీలకర్ర మెంతి పొడి 1.5 స్పూన్ వేద్దాం. ఈ పప్పులోకి చింతపండు అవసరం లేదండి, ఎందుకంటే గోంగూర వేసుకుంటున్నాం కదా. అందులో తగిన నీళ్ళు పోసుకుందామండి. ఇలా అన్నీ వేసేసి కుక్కర్లో 3 విజిల్లు పడేంత వరకు వెయిట్ చేద్దామండి. తర్వాత పప్పు ఎలా అయిందో చూపిస్తాను. పప్పుకు పోపు వేసుకుందామండి. కొంత ఆయిల్ వేద్దాం. ఆవాలు కొద్దిగా వేద్దాం. ఆవాలు చిటిపట్లు ఆడాయి కదా, ఇందులో కరివేపాకు రెమ్మలు వేసుకుందాం. కట్ చేసుకున్న ఆనియన్, ఒట్టిమిరపకాయలు వేసుకుందాం. చూడండి, పప్పు తయారైపోయిందండి. పప్పు గుత్తితో ఇలా పప్పును బాగా రుద్దుకుందాం. పప్పును బాగా రుబ్బుకున్నాం కదా, ఇందులో పోపు వేసేద్దాం. అంతేనండి, పప్పు రెడీ అయిపోయింది. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇలాగే మంచి మంచి వంటకాలు చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.